శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. లలితా పరమేశ్వరికి ఒకసారి నమస్కారం పెట్టుకుని మనం లలితా శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం శ్రీమాత దగ్గర నుంచి మహాపాశు పతాస్త్రాగ్ధ నిర్దగ్ధాసుర సైనిక వరకు, భండాసుర సైనిక వరకు మనం తెలుసుకున్నాం. అంటే ఆ యొక్క అమ్మవారు ఏ విధంగా అస్త్రాలు ప్రయోగించింది, సమూలంగా శూన్యక పట్టణంతో సహా భండాసురుని యొక్క సేనలు వీళ్ళందరినీ కూడా ఏ విధంగా అమ్మవారు తుదమిట్టించిందనేది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత నామం చాలా చిత్రమైంది, గొప్ప నామం అని కూడా చెప్పబడుతోంది. ఏంటదంటే హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవ నౌషధి. హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవ నౌషధి. చాలా చిత్రమైన నామం, గొప్ప నామం, విశేషమైనది, ఒక పట్టాన మనకు అర్థం కానిది. ఎందుకంటే హరుని యొక్క 3వ కంటి మంట చేత దహింపబడ్డాడు మన్మధుడు. సరే, ఆ తర్వాత భండాసుర సంహారం అయిపోయింది. వీళ్ళందరూ కోలాహలంగా ఉన్నారు. దేవతలందరూ సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చక్కగా బాజాబాజనలతోటి వేడుకలు చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా చేసుకుంటోంది. కానీ ఇక్కడ ప్రకృతికి విఘాతం ఏర్పడింది. మన్మధుడు లేకపోవటం వల్ల ప్రకృతికి పెద్ద దెబ్బ. ఏంటది? ఒక చెట్టు చిగిర్చదు, ఒక కాయ పండవదు, ఒక పుష్పం పండు కింద మారదు, కొత్త మొక్కలేవి మొలవ్వు, కొత్త సంతానం అనేది ఉండదు. అంటే యూత్ లేరు ఎవరు. ఎందుకంటే పిల్లలు పుట్టాలి, పెరగాలి, యువకులు అవ్వాలి, వృద్ధులకి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు సేవ చేస్తారు. ఆ సంతానోత్పత్తి ఎప్పుడైతే ఆగిపోయిందో అందరూ ముసలాళ్లే. చెట్లు ఉన్నప్పుడే కాస్త తర్వాత కాయం అన్నమాట. ఎందుకంటే ప్రకృతిలో సమాగమం అనేది లేదు. వృక్షాలకి, జంతువులకి, మనుషులకి అన్నీ ఒకటే నియమం, జీవం ఉన్న వాటికంటే ఒకటే నియమం ఉంటుంది. ఆ నియమం ఇక్కడ దెబ్బతిన్నదనమాట. ఉత్పత్తి లేదు, ఎక్కడ ఉత్పత్తి లేదు. పంటలు కూడా పండవు. ఎందుకంటే విత్తనాలు పండాలన్నా సరే మనకి సంపర్కం జరిగితేనే విత్తనాలు ఏర్పడతాయి. మనకి ప్రతి ఒక్కటి కూడా హోమోగమేలాగా మిగిలిపోయిందనమాట. ఇప్పటికీ కొన్ని ఉంటాయి మనకి, బొప్పాయి చెట్లు కానీ ఇట్లాంటి చెట్లు కొన్ని ఉంటాయి. అవి చెట్లు మాత్రం పెరుగుతాయి, కాయలు ఉండవు, వాటికి అలాగే ఉండిపోతాయి అవి. అట్లా తయారైందని ప్రపంచం అంతా కూడా విపత్తులో పడిందని చెప్పుకోవచ్చు. మొక్క విత్తనం ఎప్పుడు మొలకెత్తది, ఇంకా అది ఉన్న విత్తనాలు వీళ్ళు తినేస్తారు. కొత్త కొత్త మొక్కలు ఉండవు, కొత్త విత్తనాలు ఏర్పడవు, ధాన్యం దొరకదు, ఫలాలు దొరకవు. ఆవు ఉంది, ఆవు గర్భం ధరించి దాని పిల్లల్ని లేగదొడలు కంటేనే మనకి పాలు అనేవి లభిస్తాయి, గోసంపద పెరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా స్తంభించిపోయాయి అన్నమాట. ఒక రంగా చెప్పాలంటే ప్రకృతి అంతా కూడా స్తంభించిందని చెప్పచ్చు. అదొక పాయింట్. అయితే ఇక్కడ రతీదేవి కూడా చాలా బాధపడుతోంది. అమ్మ, నేనేం తప్పు చేశాను? దేవకార్యాల కోసం కదా ఈ దేవేంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ మన్మధుడిని ఉసిగొలిపారు. ఉసిగొలిపితే కదా ఆయన బాణం పట్టుకుని శివుడి మీదకి వెళ్ళాడు. లేకపోతే ఆయనకి ఏమైనా అవసరం అమ్మా మా ఆయనకి అని బాధపడుతోంది ఆవిడ. అమ్మవారు గమనించింది, పరమాత్మను చూసింది, ఒకసారి శివుని చూసింది. శివుడు అన్నాడు, స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి దతిరతసయా చంచు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి కాంచికధియా. అమ్మవారు ఎప్పుడు నవ్వుతూ శివుడి వైపు చూసిందో అప్పుడు హరుడు కాస్త మహాకామేశ్వరుడయ్యాడు. ఎప్పుడైతే మహాకామేశ్వరుడు ఆయన అయ్యాడో ఈ అమ్మవారు మహాకామేశ్వరి అయింది. అప్పుడు రతీదేవికి వరాన్ని ప్రసాదించింది. నిజమేనమ్మా, ఎందుకంటే రతీదేవి అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తుంది అమ్మవారిని. చాలా విస్తృతమైంది, కఠినమైంది, గుప్తమైంది అది.
ఆ స్తోత్రానికి అమ్మవారు సంతోషపడింది. దేవతా స్తోత్రాలకి తొందరగా దేవతలంతా ప్రసన్నులు అవుతారని మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ విధంగా మన్మధుడిని కానీ బతికించాలి. ఎలా? నా భర్తను నాకు ఇవ్వమని అడుగుతోంది ఆవిడ. ఎందుకంటే హరనేత్రాగ్నితోటి సమూలంగా భస్మీపటలం అయిపోయాడు. ఇంకా శరీరం అనేది దుర్లభం ఆయనకి. కానీ ఇక్కడ అమ్మవారు సంజీవినిలా పనిచేసింది. హరినేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవుని ఔషధి. ఆ భస్మంలోంచి కూడా దేహాన్ని తయారు చేసింది. కానీ ఒక షరతు, ఎందుకంటే మా ఆయన చేసిన దాన్ని నేను తిరస్కరించలేను. ఎందుకంటే వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. ఆయన ఏదంటే నేను అదే ఎస్, నేను ఏదంటే ఆయన అదే ఎస్. భావం ఒకళ్ళు మాటలు ఒకటి కాదు, మాకు రెండు ఒకటిగానే ఉంటాయి. కాబట్టి నీ భర్త నీకు లభిస్తాడు, కానీ ఇతరులు ఎవరికి కనపడడు. సశరీరంగా నీతో ఉంటాడు ఎప్పుడు కూడా. ఇంతవరకు క్రితం నిమిషం వరకు ఎలా ఉన్నావో, భండాసుర సంహారం జరగకముందు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉంటారు, కానీ ఎవరికి ఆయన కనపడడు. మోక్షము, ముక్తి, దివ్య శరీరము, దేవతా శరీరం చెప్పబడుతోంది. అది మన్మధుడికి లభించింది, ఇంకెవరికి దొరకలా. ఒక్క మన్మధుడి మీద మాత్రమే మూడో కంటి మంటని ప్రయోగించాడు పరమాత్మ. దాన్ని అరత్తుంగ విద్య అంటారు. కంటితోటే భస్మం చేసేయటం అరత్తుంగ విద్య. అది ఒక శివుడి దగ్గర మాత్రమే ఉంది, ఇంకెవ్వరి దగ్గర లేదు. శివుడి దగ్గర, అమ్మవారి దగ్గర, గణపతి దగ్గర ఉంది. 3 కన్నులు ఎవరెవరికి ఉంటాయో వాళ్ళందరికీ ఉంటుంది అది. ఇప్పుడు సశరీరంగా ఆ రతీదేవికి ఎప్పుడు కనపడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ సంతోషపడిందనమాట. హరినేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవుని ఔషధి. అమ్మవారి నామాలను ఆశ్రయించి మనం పట్టుకున్నప్పుడు మనకి ఏదైనా ఆపదలు, కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు, మన గ్రహస్థితులు బాగాలేనప్పుడు ఈ నామాన్ని మనం సంపుటీకరణ చేసుకుని కనుక పారాయణ చేసినట్టయితే మనకు వచ్చే రాబోయే గండాలు, ఉపత్తులు ఏవైతే ఉంటాయో అవి నిర్మూలింపబడతాయి. హరినేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవుని ఔషధి. ఆ యొక్క అమ్మవారి నామం సంజీవనిలాగా, ఔషధిలాగా మనకి పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారి నామాన్ని పలకండి, ఉచ్చరించండి. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిచభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణా వేవ నిపుణౌ. అమ్మవారికి అభయహస్తాలు ఏమి ఉండవు, వరద ముద్ర, అభయహస్తం ఏమి ఉండవు. ఎందుకని? అమ్మవారి పాదాలే సకల సృష్టికి మూలం, సకల ఐశ్వర్యాలకి మూలం. ఆవిడ యొక్క పద రేణువుతోటే బ్రహ్మ విశ్వాన్నంతా కూడా సృజిస్తున్నాడు, బ్రహ్మాండ భాండాలను తయారు చేస్తున్నాడు. విష్ణుమూర్తి అవన్నీ కూడా మోసి తను ఆదిశేషుడుగా మోస్తున్నాడు అనమాట. ఇలా ఆ అమ్మవారి యొక్క పద రేణువుని పరమాత్మ ఇలా నలిచి విభూతిలాగా ఒళ్ళంతా అలంకరించుకుంటున్నాడు. అమ్మవారికి అందుకే విడిగా అభయ ముద్ర, హస్తం, ఇవే వరద ముద్రలు ఉండవు. అమ్మవారి పాదాలే చాలన్నమాట. రతీదేవి ఆయన్ని ఆ అమ్మని వేడుకుంది. నీ పాదాలు నేను ఆశ్రయించున్నాను, నీ పద ధూళిని నేను అని వేడుకుంది అమ్మవారు. అప్పుడు అమ్మవారు ఈ రతీదేవికి వరం ఇచ్చిందనమాట. కాబట్టి మనకి ఎటువంటి ఆపదలు కలిగినా, ఏం కలిగినా సరే అమ్మవారి పాదాలని మనం ధ్యానం చేసినట్టయితే మన ఆపదలు తొలగిపోతాయి. జై హింద్, మేరా భారత్ మహాన్.